హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 33. నువ్వు ఫ్రెండ్ కొడుకు అని ఊరుకోబట్టే వాడు వేదుని చంపడానికి ఇన్ని ప్లాన్స్ వేస్తున్నాడన్నయ్య. అందుకే వాడే లేకుండా చేసేసామని సింపుల్గా చెప్పేశారు చరణ్, శౌర్య. వాళ్ళ మాటలకి వేద చెయ్యి ఒక చేతిలో పట్టుకొని కాలు మీద కాలు వేసుకొని చాలా సీరియస్గా తమ్ముళ్ళ వైపు చూస్తాడు రుద్ర. నువ్వు అలా చూడకన్నయ్య, మేమేమి తప్పు పని చేయలేదు అని అంటాడు శౌర్య. తమ్ముళ్ళు వాడిని చంపేసి ఏకంగా అది యాక్సిడెంట్ అని క్రియేట్ చేయడంతో వాళ్ళ పనికి రుద్ర పెదాలపైన గర్వంగా ఒక నవ్వు విరుస్తుంది, కానీ అది వాళ్ళకి కనిపించదు. ఒక పీడ పోయిందన్నయ్య, నువ్వు వాడి గురించి వదిలేయి. వాడిక వేద జోలికి రావడానికి వాడు భూమి మీద లేడు. ఎవడైనా వస్తే వాళ్ళని మేము బతకనివ్వము అని స్ట్రాంగ్గా చెప్పి, ఇప్పుడు వేద ఎలా ఉంది అన్నయ్య అని అడిగారు వేద దగ్గరికి వచ్చి. ఫిట్స్ వచ్చాయి, హై ఫీవర్ వల్ల ట్రీట్మెంట్ జరుగుతుంది, కానీ చాలా పెయిన్ తీసుకుంటుంది అన్నాడు రుద్ర వేద మొహం చూస్తూనే. ఆమె అమాయకమైన మొహం చూస్తూ చరణ్, శౌర్య కూడా కాసేపు అక్కడే గడిపేసి, అన్నయ్య కాస్త జ్యూస్ అయినా తాగు, 2 days అవుతుంది నువ్వేం తినక అన్నారు. నాట్ నౌ, తర్వాత తాగుతాను, మీరు బయట కూర్చోండి అన్నాడు రుద్ర. అది కాదన్నయ్య, వేదకి ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, తను బాగానే ఉంటుంది. నువ్వు కూడా తనని చూస్తూ ఇలా డల్ అయితే ఎలా? కాస్త జ్యూస్ అయినా తాగన్నయ్యా, ఎలాగో ఏది తినడం లేదు, మా అందరికీ తినిపించావు, నువ్వు తినకపోతే ఎలా అని చరణ్ రుద్ర దగ్గరికి వచ్చి అతడి దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని అడగడంతో రుద్ర తమ్ముడి తలలో చేయి పెట్టి నిమిరి, ఇప్పుడు వద్దు చరణ్, తర్వాత తాగుతాను అని చరణ్ని చూస్తూ, చాలా పెద్దవాడివైపోయావు చెర్రీ, అన్నయ్యకి చెప్పకుండా పనులు చేసి అంత ఎదిగిపోయావు కదా అన్నాడు. మేము ఏది చేసినా నీకు నిమిషాల్లో తెలిసిపోతుంది అన్నయ్య, కానీ ఒక్క 1/2 hour నీ సెక్యూరిటీ నుండి తప్పించుకున్నాం అంతే అన్నాడు చరణ్ చిన్నగా నవ్వి. శౌర్య వాళ్ళనే చూస్తూ ఉంటే రుద్ర పెద్ద తమ్ముడు వైపు చూపులు తిప్పి సెక్యూరిటీ శౌర్యుడిని ఎలా చంపాడో చెప్పడంతో సేమ్ శౌర్యలో అతడిని చూసుకున్నట్టు అనిపించింది రుద్రకి. చరణ్, శౌర్య రుద్రకి చెప్పి హాస్పిటల్ నుండి స్టార్ట్ అయ్యి 2 గంటల ప్రయాణాన్ని గంటకి చేసుకొని నితిన్ గాడు ఉన్న పబ్లోకి ఎంట్రీ ఇచ్చి, వాడు ఫుల్గా తాగి తిరుగుతూ ఉండడంతో వాడిని మెల్లిగా వాళ్ళ కారులో ఎక్కించుకొని వాళ్ళ గెస్ట్ హౌస్కి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న చిన్న రూమ్లో వాడిని పడేసి, నీ అబ్బా నీ వల్లే కదరా మా వేదుగాడు ఇవాళ ఆ పరిస్థితిలో ఉన్నాడు, ఎందరు శత్రువులను తీసుకొస్తావురా మా మీదికి, నీకు అంత దమ్మే ఉంటే నువ్వు మగాడివే అయితే నువ్వు ఒక్కడివి రావాలరా, కానీ ఇలా ఆడంగి వెదవలాగా ఒక్కొక్కడిని తీసుకువచ్చి మా మీదకి ఉసిగొల్పి మా ప్రాణాలు తీయాలని చూస్తావా? పైగా మాకు ప్రాణానికి ప్రాణమైన వేదుగాడిని చంపాలి అని చూసావంటే నీకు చావు దగ్గర పడిందిరా అని శౌర్య వాడి ముక్కు మీద గుద్దితే వాడి ముక్కు నుండి రక్తం ధారలా కారిపోయింది. ఆ దెబ్బకి వాడు మత్తు వదిలి, రేయ్ ఎవర్రా మీరు అని కళ్ళు నులుముకొని చూసి, నేనే మిమ్మల్ని చంపాలని తిరుగుతుంటే మీరే నాకు దొరికారు కదరా, మిమ్మల్ని వాళ్ళ చంపేస్తాను అని వాడు శౌర్య మీదకి వచ్చేసరికి చరణ్ వాడి ఛాతి మీద చెయ్యేసి, నీకంత సీన్ లేదు బే, మమ్మల్ని చంపే దమ్ముంటే ఇలా దేశానికి ఒకరిని తీసుకొచ్చి మమ్మల్ని చంపే ప్లాన్లు చేయవు అని వాడి ఛాతి మీద తంతే నితిన్ గాడు వెళ్ళి 10 అడుగుల దూరంలో పడి వీళ్ళ వైపే కోపంగా చూస్తూ ఉంటాడు వాడి ఛాతిని పట్టుకొని. నువ్వు అంత సీరియస్గా చూసి ఇప్పుడేం పీకలేవురా, ఇంకొక 10 నిమిషాల్లో నీకు పైకి టికెట్ కన్ఫర్మ్ చేశాను అని ఒక గొడ్డలి చేతిలోకి తీసుకొని అతడి భుజం మీద పెట్టుకొని నితిన్ గాడి వైపు అడుగులు వేస్తాడు శౌర్య. అప్పటికి కూడా ఆ నితిన్ గాడు కోపంగా శౌర్య వైపు చూస్తూ, నన్ను చంపడం నీ అన్న వల్లే కాలేదురా పిల్ల బచ్చగాళ్ళు, మీ వల్ల ఏమవుతుంది అని వంకరగా నవ్వడంతో చరణ్ వచ్చి వాడి మూతి మీద తన్ని, మా అన్న నిన్ను చంపకుండా ఉండడానికి రీజన్ నువ్వు మా డాడీ ఫ్రెండ్ కొడుకువి అనిరా, ఒక్కగానొక్క కొడుకువి, ఆయన నిన్ను పుట్టినప్పటి నుండి కళ్ళల్లో పెట్టుకొని పెంచాడురా, తల్లి లేని పిల్లాడివని, నువ్వు ఉన్న ఒక్క కొడుకువి కూడా పోతే ఆయన ఎంత బాధపడతారో మా అన్నయ్యకు తెలుసు కాబట్టి నిన్ను ఇన్ని రోజులు భూమి మీద బతకనిచ్చాడు, కానీ నువ్వు మా వేదు ప్రాణాలు తీయడానికి తెగించావు, నిన్ను వదిలేయడానికి మా అన్నయ్య అంత మంచోళ్ళం కాదురా మేము, అందుకే నిన్ను చంపడానికి వచ్చాం, కాబట్టి ఇక హాయిగా చచ్చిపోరా, నిన్ను ఈ భూమి మీద ఉంచడం మాకే మాత్రం ఇష్టం లేదు, అసలైతే వేదుని అలా హాస్పిటల్ బెడ్ మీద చూసిన వెంటనే నేను చంపాలి అనిపించింది, కానీ నిన్ను చంపడం కోసం కూడా ఇంత టైం వేస్ట్ చేయడం నాకు అస్సలు నచ్చడం లేదు, అన్నయ్య త్వరగా వీడిని ఫినిష్ చేస్తే వెళ్ళిపోదాం, అక్కడ పెద్దన్నయ్య ఒక్కడే ఉన్నాడు కదా అని చరణ్ యాటిట్యూడ్గా చెప్పేసరికి
శౌర్య వాడి తొడ మీద పెట్టిన గొడ్డలి ఘాటుకి వాడి అరుపులు ఆ ఇల్లంతా వ్యాపించాయి. వాడు కాలు పట్టుకొని అరుస్తూ ఉంటే, చుబ్బే అరవకు, అసలే నాకు ఈ అరుపులంటే ఇరిటేషన్ అని చెవిలో వేలు పెట్టి తిప్పుకున్నాడు చరణ్. చరణ్ శౌర్యని చూస్తూ ఉంటే మృత్యుదేవత వాడి ఎదురుగానే నిలబడింది అన్నట్టుగా అనిపించింది నితిన్ గాడికి. అలానే ఆ గొడ్డలి తీసి ఇంకొక కాలుపై వేటు వేశాడు శౌర్య. వాడి ఆర్తనాదాలు శౌర్య చెవిలో అమృతం పోసినట్టుగా అనిపిస్తూ ఉంటే వాడి శరీరం నిండా ఎక్కడ పడితే అక్కడ గొడ్డలి ఘాట్లు పెట్టి ఆఖరిగా వాడి పీక మీద కాలేసి తొక్కుతూ, మా అన్నయ్య వేదు వైపు ఎవరైనా చూస్తేనే ఊరుకోడరా, అలాంటిది నువ్వు తనని చావంచుల మీద నిలబెట్టావు. మా అన్నయ్య నిన్ను క్షమించినా కూడా మేము క్షమించంరా అని వాడి తల మీద గట్టిగా నరికేశాడు. వాడు ఆ దెబ్బకి గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలేశాక ఆల్రెడీ రుద్ర సెక్యూరిటీ వీళ్ళని చూస్తున్నారని తెలిసి చరణ్ శౌర్య బయటకు వచ్చి వాడిని తీసుకెళ్ళి వాడి కారులోనే వేసి యాక్సిడెంట్గా క్రియేట్ చేయాలి అని వాళ్ళతో చెప్పారు. చరణ్ శౌర్య చెప్పినట్టుగానే నితిన్ గాడిని వాడి కారులోనే వేసి ఒక నిర్మానుష్యమైన ప్లేస్కి తీసుకెళ్ళి ఆ కారుకి మంట పెట్టేశారు. పెట్రోల్ లీక్ అయ్యి కారు పేలిపోయింది అన్నట్టుగా. ఆ మంటల్లోనే నితిన్ గాడు బూడిద అయిపోయాడు. వాడు కాలడం కళ్ళారా చూసి అక్కడి నుండి హాస్పిటల్కి వెళ్ళిపోయారు చరణ్ శౌర్య. అది గుర్తొచ్చిన రుద్ర శౌర్యనే చూస్తూ, సరే జర్నీ చేసి వచ్చారు కదా, అలసిపోయి ఉంటారు, రెస్ట్ తీసుకోండి రూమ్లో అన్నాడు. మాకే కాదన్నయ్య, నీకు కూడా రెస్ట్ కావాలి. 2 డేస్ నుండి నిద్ర కూడా పోవడం లేదు. కాసేపు రెస్ట్ తీసుకో అన్నయ్య, వేదుగాడి దగ్గర మేము ఉంటాము అన్నాడు శౌర్య. నో, నేను ఇక్కడ ఉంటాను, మీరు వెళ్ళండి అని రుద్ర స్థిరంగా చెప్పడంతో ఇక వాళ్ళ అన్నయ్య ఏది చెప్పినా వినడు అని ఓకే అన్నయ్య జాగ్రత్త అని వెళ్ళి రూమ్ బయట ఉన్న చైర్స్లోనే కూర్చుండిపోయారు. ఆ నైట్ టైంలో కూడా చరణ్కి మెసేజ్ నోటిఫికేషన్ రావడంతో ఖచ్చితంగా సమీరా అనే అర్థమైన చరణ్ వాటిని ఓపెన్ చేసి చూసేసరికి, ఎక్కడున్నావురా, ఎటుపోయావురా, మర్చిపోయావా, నన్ను వదిలేస్తున్నావా, బ్రేకప్నా అని 100 మెసేజ్లు పెట్టి ఉంటుంది సమీరా. అవి చూసి చిన్నగా నవ్వుకొని శౌర్య ముందే సమీరాకి కాల్ చేశాడు చరణ్. సమీరా ఫోన్ లిఫ్ట్ చేయడమే ఆలస్యం. ఏడుస్తూ, ఎక్కడికి వెళ్ళిపోయావు, నన్ను వదిలేస్తున్నావా, అందుకే నా ఫోన్ లిఫ్ట్ చేయలేదా, నా దగ్గరికి రావట్లేదు, ఎక్కడున్నావని చెప్పట్లేదు, ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో కూడా లేవు, ఎటుపోయావు చెర్రీ అని 10 నిమిషాల పాటు నాన్ స్టాప్గా మాట్లాడి వా అని ఏడుస్తూ ఉంటుంది సమీరా. చెప్పేది విను, వేదుగాడికి యాక్సిడెంట్ అయింది, చాలా సీరియస్ కండిషన్, ఊర్లో ఉన్న హాస్పిటల్లో అని ఒకే మాట చెప్పాడు చరణ్. ఏంటి, వేద అక్కకి యాక్సిడెంట్నా? చెర్రీ ఇప్పుడు ఎలా ఉంది అక్క అని కంగారుగా అడిగింది సమీరా. కాస్త సీరియస్గానే ఉంది, చాలా గాయాలయ్యాయి, ఇంకో 1 వీక్ హాస్పిటల్లోనే ఉండాలి అని చెప్పాడు చరణ్. అయ్యో అలా ఎలా జరిగిందిరా, నేను వస్తాను చెర్రీ, హాస్పిటల్ అడ్రస్ చెప్పరా, రేపు వస్తాను అంది సమీరా బాధగా. నువ్వెందుకే ఇక్కడికి, అవసరం లేదులే, నేనే వస్తాను, వచ్చాక కలుస్తాను అని చెప్పాడు చరణ్. అక్క అలా ఉంటే నన్ను వద్దు అంటావేంట్రా మొద్దు మొహమోడా, అక్క ఎలా ఉందో నేను చూడొద్దా, ప్లీజ్ చెర్రీ వస్తానురా, కాదు అనకు అంటూ చరణ్ని బతిమలాడడం మొదలుపెట్టింది సమీర. ఓకే ఓకే వచ్చే, ఇక్కడ నువ్వు ఎవరు అని వీళ్ళందరూ అడిగితే దానికి నువ్వే సమాధానం చెప్పుకోవాలి రా అని చరణ్ ఫోన్ పెట్టేశాడు. ఎందుకురా తనపై సీరియస్ అవుతావు, వస్తే రా, నువ్వు ఫ్రెండ్ అని చెప్తే సరిపోతుంది కదా అన్నాడు శౌర్య కళ్ళు మూసుకొని. ఆ తర్వాత నాకుంటుంది మమ్మీ చేతుల్లో అని శౌర్య చరణ్ రాత్రంతా కూడా ఆ చైర్స్లోనే కూర్చున్నారు. మీనాక్షి, మనోహర్, సుధా భాస్కర్ గారు రూమ్లో ఉంటే మార్నింగ్ 6కి రుద్ర రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి మళ్ళీ వేద దగ్గర కూర్చునేసరికి అప్పుడే ఆమెకు మెలకువ వస్తూ ఉంటుంది. తనకి మెల్లిగా కళ్ళు తెరిచి ఆమె ముందు ఉన్న రుద్రని చూస్తుంది. అప్పుడే రుద్ర కూడా వేద వైపు చూసి, లేచావా, ఎలా ఉందే ఇప్పుడు అని అడిగాడు. నొప్పి అని చెప్పింది ముద్దుగా. తగ్గిపోతుందిలే అని అప్పుడే డాక్టర్ రావడంతో వేదని చెక్ చేసి తన తలకి వేరే కట్టు మార్చి వేదకి ఇవ్వాల్సిన ఇంజెక్షన్లు ఇచ్చేసి మిల్క్ బ్రెడ్ అండ్ జ్యూస్ తాగించవచ్చు మేడంకి అని చెప్పడంతో ఓకే అని, బ్రష్ చేస్తావా అని అడిగాడు రుద్ర. అమ్మని పిలు అంది వేద.
దానికి అత్తయ్య ఎందుకే, నేనున్నా కదా అని బ్రష్పై పేస్ట్ వేసి వేద పాపకి రుద్రనే బ్రష్ చేయించి ఒక చిన్న టబ్ వేద ముందు పెట్టి వాటర్ బాటిల్తో ఆమె ఫేస్ క్లీన్ చేసి ఆమె మౌత్ వాష్ చేసుకున్నాక కొన్ని వాటర్ తాగించాడు. అప్పుడే చరణ్ శౌర్య రూమ్లోకి వచ్చి వేదని చూసి వేదు లేచావా అని అడిగారు ఆమె దగ్గరికి వచ్చి. ఎలా ఉందిరా అని అడిగాడు శౌర్య వేద చేయి పట్టుకొని. బాగానే ఉన్నా. చరణ్ జ్యూస్ తీసుకురావా తనకి అని రుద్ర చెప్పడంతో అలాగే అన్నయ్య ఇప్పుడే వస్తా అని చరణ్ బయటికి వెళ్ళాడు. సుధా, మీనాక్షి, మనోహర్, భాస్కర్ గారు అందరూ వేద దగ్గరికి వచ్చి వేదని చూసి ఎలా ఉన్నావమ్మా అని అందరూ అడగడంతో తనకు ఒళ్ళంతా కూడా నొప్పులు తెలుస్తూ ఉన్నా కూడా బాగానే ఉన్నాను అంటూ చిన్నగా నవ్వింది. చరణ్ జ్యూస్ తీసుకురావడంతో రుద్ర స్పూన్తో అది వేదకి ఫీడ్ చేస్తూ ఉన్నాడు. కొంచెం తాగగానే వేద వద్దు అంటూ ఉండడంతో 4 రోజుల నుండి ఇవాళే కాస్తంత ఏదైనా తాగమన్నారు. నువ్వు ఇప్పుడు ఇది కూడా తాగకపోతే అందులో బలం ఎలా వస్తుంది వేద? నీకు త్వరగా ఇంటికి వెళ్ళాలి అని లేదా? గాయాలు ఎలా త్వరగా మానుతాయి అనుకుంటున్నావు నువ్వు ఇలా చేస్తే అని సుధా గారు అనడంతో వద్దు అని రుద్ర వైపు ఏడుపు మొహం పెట్టుకొని చూసింది. చరణ్ వేద దగ్గరికి వెళ్ళి వేదుగా, అన్నయ్య నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. నిన్ను చూసుకుంటూనే ఉన్నాడు. నువ్వు తాగితే తప్ప ఆయన నీళ్లు కూడా ముట్టుకోడు. ఇక నీ ఇష్టం అని చరణ్ చెప్పడంతో రుద్ర వైపు చూసి ఆ అని నోరు తెరిచింది. జ్యూస్ అంతా పూర్తయ్యాక టిష్యూతో వేద లిప్స్ని ఫేస్ని క్లీన్ చేసి మళ్ళీ బెడ్ అడ్జస్ట్ చేస్తాడు తను పడుకునేలా. తను లేచింది కదా, ఇప్పుడు వేదు బాగానే ఉందన్నయ్య అంటూ శౌర్య రుద్రకి కూడా ఓ జ్యూస్ గ్లాస్ అందించాడు. రుద్ర వేదని చూస్తూనే ఆ జ్యూస్ గ్లాస్ తాగుతూ బయటికి వెళ్ళిపోయాడు. 4 రోజులుగా కంటి మీద నిద్ర లేదు, నోటికి తిండి లేదు, నీళ్లు లేదు. ఆ గ్లాస్ జ్యూస్ ఫినిష్ చేసి చైర్లోనే వెనక్కి వాలి కళ్ళు మూశాడు రుద్ర 4 రోజుల తర్వాత. వీళ్ళందరూ కాసేపు వేద దగ్గరే ఉండి నర్స్ వచ్చి ఇంతసేపు మీరు లోపల ఉండకూడదు, మేడంకి రెస్ట్ కావాలి అని చెప్పడంతో అందరూ బయటికి వచ్చారు. రుద్ర మరోసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వేద కండిషన్ తెలుసుకున్నాడు. కాళ్ళు చేయి 1 మంత్లో సెట్ అవుతాయి. గాయాలు కూడా త్వరగా మానడానికి మెడిసిన్ ఇస్తాము. ఇంకో 1 వీక్ హాస్పిటల్లోనే ఉండి డిశ్చార్జ్ చేస్తామని చెప్పడంతో ఓకే అని బయటికి వచ్చేస్తాడు రుద్ర. అదే మ్యాటర్ అందరికీ చెప్పి అతడి ఆఫీస్ వర్క్ని ఇక్కడి నుండే చేయడం మొదలు పెడతాడు. ఇటు వేదని చూసుకుంటూనే. వేదకి ఏమో మెడిసిన్ అవసరం పడడంతో శౌర్య వెళ్ళి వాటిని తీసుకొస్తూ ఉండగా ఒక అమ్మాయి శౌర్య కన్నా ఫాస్ట్గా హాస్పిటల్లోకి వెళ్ళిపోతూ అతడికి డాష్ ఇస్తుంది. ఇంకా ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది, వెయిట్ చేయండి. అలాగే నా స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ. బాయ్.